ఇక సూర్యాపేటలోనూ రప్ప ఫ్లెక్సీలు వెలిసాయి. 2028లో రప్ప 3O లోడింగ్ అంటూ సాగుతున్న పొలిటికల్ ట్రెండింగ్ ప్రకటనలు సూర్యాపేటను తాకాయి. జగదీష్ అన్న సారథ్యంలో మేం రెడీ అంటూ బీఆర్ఎస్ నేతలు వీధిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలు ఇప్పుడు సూర్యాపేట వాసులను ఆకర్షిస్తున్నాయి, ప్రజల్లో ఆసక్తిని రేపుతున్నాయి. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారన్న చర్చ కొనసాగుతుంది. సూర్యాపేట రైతు బజార్ చౌరస్తాలో రప్ప అంటూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు బీఆర్ఎస్ నేతలు. ఇవి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, పుష్ప సినిమాలో డైలాగ్ ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ట్రెండింగ్ అవుతోంది, కొంత వివాదానికి కూడా కారణమవుతోంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? సినిమాలోని రప్ప డైలాగ్ సినిమా డైలాగ్ కాస్త ఇప్పుడు రాజకీయ వర్గాల్లో రాజకీయ అంశాల్లో పెద్ద ఎత్తున ఒక మేనియాగా మారిందని చెప్పవచ్చు. మనం చూస్తున్నాం, పుష్ప సినిమా డైలాగ్ ఎప్పుడైతే రీసెంట్గా జరిగిన గద్దర్ ఫిలిం అవార్డ్స్లో ఆ సినిమాకు సంబంధించిన హీరో అల్లు అర్జున్ రప్ప డైలాగు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో చెప్పిన తర్వాత ఈ డైలాగ్ను రాజకీయ వర్గాలన్నీ కూడా తమకు ఉపయోగించుకున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అందులో ప్రధానంగా అధికార ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఈ డైలాగ్ను ప్రత్యర్థులను హెచ్చరించేందుకు వాడుకుంటున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మనం మొన్న చూసాం, గుంటూరు పర్యటనలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ పర్యటన సందర్భంగా అక్కడ ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అందులో 2028లో అధికారంలోకి వచ్చిన తర్వాత రప్ప నరుకుతామని చెప్పి ఆ డైలాగ్ను జగన్ మరీ అభిమానులను అడిగి మరీ ఆ డైలాగ్ను చెప్పించుకున్న తర్వాత అటు అధికార పక్షం నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. రప్ప అనే ఇటువంటి సినిమా డైలాగులు సినిమా హాల్ వరకే పరిమితం చేయాలి, సినిమా హాల్ వరకే బాగుంటాయి, కానీ నిజ జీవితంలో ఇటువంటి డైలాగులు వాడుకోవడం, ఇటువంటి డైలాగులు చెప్పడం సరికాదని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ విమర్శించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. అటు ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఇటు తెలంగాణలో కూడా రప్ప మేనియా రాజకీయాల్లో కనిపిస్తుంది. మొన్న సంగారెడ్డి పర్యటనకు మాజీ మంత్రి హరీష్ రావు వెళ్ళినప్పుడు హరీష్ రావు స్వాగతం చెప్తూ కూడా ఈ రప్ప డైలాగ్తో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. హరీష్ 2028 3.0 లోడింగ్ అంటూ ఈ అభిమానులు ఆయనకు స్వాగతం చెప్తూ రప్ప డైలాగ్తో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూస్తాం. రీసెంట్గా సూర్యాపేటలో కూడా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డిని ఉద్దేశిస్తూ రప్ప 3.0 అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన పరిస్థితిని మనం చూస్తాం. మొత్తం మీద సినిమాలో కూడా అల్లు అర్జున్ ఇదే సందర్భంలో ప్రత్యర్థులను హెచ్చరించేందుకు, భయపట్టేందుకు ఈ రప్ప డైలాగ్ను వాడతారు. ఇప్పుడు ఈ రాజకీయాల్లో కూడా ప్రత్యర్థులను, అపోజిషన్ పార్టీలను హెచ్చరించేందుకు కావచ్చు, ఇక మేమే వస్తున్నాం అధికారంలోకి, వచ్చిన తర్వాత రప్ప అని అంటూ వాళ్ళందరికీ వార్నింగ్ ఇచ్చే విధంగా రాజకీయ అభిమానులు కావచ్చు తమ నాయకులను ఉద్దేశిస్తూ ఈ రప్ప 3.0 ఫ్లెక్సీలు అటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఇటు తెలంగాణలో కావచ్చు ఏర్పాటు చేయడం మాత్రం కొంత ఆసక్తి రేపుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. రాణి, రైట్, థ్యాంక్ యూ కరుణాకర్.